బ్రేకింగ్ న్యూస్. కన్నడ నటి శోభిత ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు విచారణ జరపబోతున్నారు. ఆ తర్వాత శోభిత మృతదేహం కోసం ఆమె తల్లిదండ్రులు ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లారు. గత ఏడాది మే 22న పెళ్లయ్యాక శోభిత బుల్లితెరకు పూర్తిగా దూరమైనట్లుగా చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ గానే ఉన్నా తన పెళ్లి ఫోటోలను షేర్ చేయలేదు. అంతేకాదు తన భర్త ఎవరన్న విషయాన్ని కూడా శోభిత సీక్రెట్ గా ఉంచింది. బంధువులు ఉండే అపార్ట్మెంట్ లోనే ఓ ఫ్లాట్ లో శోభిత దంపతులు ఉంటున్నారు. భర్తతో శోభితకు విభేదాలు లేవని, బాగా ఉంటారని, గత వారం గోవా కూడా వెళ్ళొచ్చారని బంధువులు చెప్తున్నారు. నిన్న రాత్రి వరుస కాల్స్ తో బిజీగా ఉన్న భర్త సుధీర్ హాల్లోని నిద్రపోయాడు. బెడ్రూమ్ లో ఉన్న శోభిత ఉదయం తలుపు తీయకపోవడంతో అదే అపార్ట్మెంట్ లో ఉండే బంధువులకు చెప్పాడు. అందరూ కలిసి తలుపు బద్దలు కొట్టి చూస్తే శోభిత ఉరివేసుకుని కనిపించింది. ఆమె ఆత్మహత్యకు కారణాలేంటో తెలియదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పోలీసుల విచారణలోనే నిజాలు బయటపడాల్సి ఉంది. ఇక శోభిత ఆత్మహత్యకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత. ప్రసన్న, కన్నడ బుల్లితెర నటి శోభిత నిన్న తన నివాసంలో సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన అపార్ట్మెంట్ వాసులతో సహా అటు బుల్లితెరనందరినీ కూడా ఒకసారిగా షాక్కి గురైందని చెప్పాలి. తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా 2-3 సినిమాల్లో నటి శోభిత నటించింది. దాంతోపాటు సీరియల్స్లో కూడా కన్నడకి సంబంధించినటువంటి పలు సీరియల్లో నటించింది. అయితే గత ఏడాది క్రితమే శోభితకి సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినటువంటి సుధీర్తో పెళ్లి అయింది. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ ఎలాంటి గొడవలు లేకుండా ఉంటున్నారు అని చెప్పేసి అదే అపార్ట్మెంట్ లో ఉంటున్నటువంటి శోభితకి సంబంధించినటువంటి బంధువులు చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ విషయాన్ని పోలీసులు చేరవేయడంతో నిన్న సాయంత్రం బెంగళూరులో ఉన్నటువంటి శోభిత కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, బంధువులు ప్రస్తుతం ఆ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. పోలీసులకి వాళ్ళు వివరాలను సేకరిస్తున్నారంటే శోభితకి సంబంధించినటువంటి పెళ్లి వివరాలు కావచ్చు, దాంతో పాటు చివరిగా శోభిత ఎప్పుడు మాట్లాడింది, రీసెంట్ గానే వాళ్ళు గోవా వెళ్ళొచ్చినట్టు, తన భర్తతో శోభిత, సుధీర్ ఇద్దరు వెళ్ళొచ్చినట్లుగా కూడా అయితే అక్కడ ఉన్నటువంటి బంధువులు చెప్తున్నారు. అసలు వీళ్ళ మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నాయి, ఎలా ఉంటారు అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేటువంటి వివరాల ప్రకారమే పోలీసులు కేసుని దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. తన ఇన్స్టా పేజ్ చూస్తే తను ఇప్పటి వరకు నటించినటువంటి సీరియల్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, రీల్స్ వీటన్నిటిని మాత్రమే అప్లోడ్ చేసింది. ఎక్కడ తన భర్తకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని కానీ లేదు అంటే ఫొటోస్ ని కానీ షేర్ చేయలేదు. దీని పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు శోభిత కంప్లీట్ గా కన్నడకి సంబంధించి అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పలు చిత్రాల్లో, సీరియల్స్ లో నటిస్తుంది. ఒకవైపు సుధీర్ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి ఒక ఉద్యోగి. అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటాయి. పెళ్లి అయిన అవ్వంగానే అటు శోభిత ఇండస్ట్రీకి దూరమైనట్లు తెలుస్తుంది. ఎక్కడ కేవలం సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంటుంది. ఏ చిత్రాల్లో కానీ సీరియల్స్ లో కానీ నటించకపోవడం అనేది ముందుగా వీళ్ళు కమిట్మెంట్ తోనే సీరియల్స్ లో నటించలేదా, లేదు అని అంటే పెళ్లి అయిన తర్వాత సీరియల్కి అదేవిధంగా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలి అని చెప్పడంతో దూరం అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిందా, అసలు ఏం జరిగింది అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు అసలు ఏం చెప్తారు పోలీసులకి? తన కూతురు రీసెంట్ గానే గోవా ఇద్దరు అల్లుడు కూతురు వెళ్ళొచ్చారు అని తెలుస్తుంది. దాని పట్ల వీళ్ళతో కూడా మాట్లాడారని చెప్తున్నారు. ఇన్స్టా చూస్తే సోషల్ మీడియా పేజ్ కూడా తను పేజ్లో రీసెంట్ గానే నవంబర్ 18వ తారీఖున చివరి పోస్ట్ ఉంది తనది. తను చేసినటువంటి వీడియోస్ని అప్లోడ్ చేశారు. తన సన్నిహితులతో కావచ్చు, తను యాక్ట్ చేసినటువంటి వీడియోస్ వాటన్నిటిని అప్లోడ్ చేసినటువంటి శోభిత ఎందుకు భర్త యొక్క డీటెయిల్స్ కానీ లేదు అని అంటే ఫొటోస్ అప్లోడ్ చేయలేదు అని ఈ వైపును కూడా పోలీసులు అయితే మాత్రము వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి వివరాల ప్రకారము విచారించే అవకాశం ఉంటుంది. భర్త ఈ ఘటన జరిగినప్పుడు తను వర్క్ లో బిజీ ఉండి హాల్లో పడుకున్నాను, ఆ తర్వాత లేచి శోభిత డోర్ కొడితే తీయలేదు, అందుకే కింద బంధువులకి చెప్పాను అని తన వర్షన్ చెప్తున్నా. ఒకవేళ నిజంగా వీళ్ళిద్దరి మధ్య రాత్రి ఏదైనా చిన్న ఇద్దరి మధ్య
మనస్పర్ధలు వచ్చి తను ఆవేశంలో కేవలం హ్యాంగ్ చేసుకుని చనిపోయారా, లేదంటే మొదటి నుంచి గొడవలు ఉన్నాయి, అసలు ఎందుకు సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యింది పెళ్లి అవ్వగానే అనే దాని మీద కూడా అయితే మాత్రం అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏం జరిగింది వీళ్ళ ఇద్దరి మధ్య అనేది ఇప్పుడు పోలీసులు ఒకవైపు శోభితకి సంబంధించినటువంటి భర్త సుధీర్ని, తమ శోభిత తల్లిదండ్రులను అయితే మాత్రం ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే పోలీసులు శోభిత కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన తదనంతరము వాళ్ళ సంతకాలు ఇవన్నీ ఏదైతే పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంటుందో అది కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తారు. తదనంతరం కూడా బెంగళూరు తీసుకువెళ్తారా లేదంటే ఇక్కడే శోభితకి అంత్యక్రియలు నిర్వహిస్తారా అనే దాని మీద కూడా అంటే ఇండస్ట్రీ చాలా స్టార్ట్ అవుతుంది అనుకున్నటువంటి సమయంలో పెళ్లి అవ్వడము, సాఫ్ట్వేర్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సుధీర్తో పెళ్లి చేయడం, ఇదంతా చూస్తే వాళ్ళిద్దరికీ ఏదైనా సరే మనస్పర్ధలు వచ్చి ఉంటాయి అని చెప్పేసి అనుమానాలు వైపు అయితే వ్యక్తమవుతున్నాయి. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారనేది వేచి చూడాలి. ప్రశ్న. థ్యాంక్ యూ సుజాత.